అయితే ఏంటి మీ హడావుడి? నమస్కారం అండి. బాగా హడావుడి చేస్తున్నారు పొన్నూరులో. హడావుడి ఏమి లేదు సార్. హ్మ్. మనం ఒక టార్గెటెడ్గా సంక్షేమ కార్యక్రమాలు చేయడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ని ఆశించి గత ఎన్నికలకు పూర్వం 1.5 సంవత్సరం నుంచి పొన్నూరు నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కావాలని ప్రయత్నం చేసిన మాట వాస్తవం. హ్మ్. ఆ ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ కూడా నాకు ఇవ్వలేదు, కానీ టికెట్ ఇచ్చి ఇంటర్వ్యూ పిలిచారు. అదొక హ్మ్. గర్వకారణం. హ్మ్. అయితే అప్పట్లో నాకు రాజకీయంగా అనేక మంది సలహాలు ఇచ్చారు. ధూళిపాళ నరేంద్ర బలమైన నాయకుడు, ఇప్పటి వరకు 6 సార్లు పోటీ చేస్తే 5 సార్లు గెలిచారు, వారి తండ్రి కూడా 2 సార్లు గెలిచారు, ఎందుకు నా నియోజకవర్గం అడుగుతున్నాం అనేది. బేసిక్గా నాకు రాజకీయాల్లో కిక్ ఉండాలంటే ఒక పెద్ద ప్రాజెక్టు తీసుకోవాలని నేను ఆ టికెట్ని కోరుకోవడం. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా నాకు అంతకుముందే పరిచయం ఉన్నప్పటికీ కూడా నేను గ్రౌండ్ లెవెల్లో ప్రూవ్ అవడం వల్ల వారు నాకు టికెట్ ఇచ్చి తర్వాత ఎంట్రీ ఇచ్చారు. హ్మ్. సరే, మరి ఆ నియోజకవర్గంలో లేకపోతే గుంటూరు పార్లమెంట్లో నేను జూనియర్ మోస్ట్ నాయకుని, అంటే ఫస్ట్ టైం కంటెస్ట్ చేస్తున్నటువంటి వ్యక్తిని. హ్మ్. సీనియర్ మోస్ట్ ధూళిపాళ నరేంద్ర తెలుగుదేశం తరఫున. ఎందుకంటే వారు 6 సార్లు పోటీ చేసి 5 సార్లు గెలిచారు, వారి తండ్రి 3 సార్లు పోటీ చేసి 2 సార్లు. అంటే వారి నియోజకవర్గం, ఆ నియోజకవర్గం వారి జాగీరుగా ఉండిపోయింది. హ్మ్. అలాంటి నియోజకవర్గంలో టోటల్ పార్లమెంట్లోనే అత్యధిక తక్కువ ఓట్లు, మొన్న 30,000తోనే ఓడిపోయారు. హ్మ్. మిగతా అందరూ 50,000 పైచీలకు ఓట్లతో ఓడిపోయారు, సీనియర్ నాయకులు కూడా. కిక్ ఉంటుంది అనుకున్నారు, కానీ మీకు విజయం రాలేదు, ఓటమి వచ్చింది. ఇది కిక్ రాలేదు. వచ్చింది, ఓటమి కూడా కిక్ ఇస్తుంది. అయితే పార్టీ, నేను బాధ ఓటమి చెందినందుకు బాధపడే సమయంలోనే అర నిమిషంలోనే ఓదార్పు నాకు లభించింది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని స్థాపించలేకపోతే హ్మ్. పొన్నూరులో మనం గెలవకపోవటం ఇదేం పెద్ద విచిత్రమైన విషయమే కాదు. ఎందుకంటే నాకు ఎన్నికల్లో వాతావరణం చూసి వివిధ సర్వేల ద్వారా తెలిసింది కూడా, గెలుస్తామనే ఆశ మాత్రం కలిగిన మాట వాస్తవం. మానసికంగా ఇది 100% ఇక్కడ విజయం సాధించేస్తామని అమాయకంగా నేనేమి నియోజకవర్గంలోకి రాలేదు. ఒకసారి అటు ఇటు పడినా కూడా కన్సిస్టెంట్గా పాలిటిక్స్ చేద్దామనే యాంబిషన్ ఉంది. దానివల్ల అది నిజమైంది, కానీ గెలుపు నిజం కాలేదు. పొన్నూరుకి ఎవరు వెళ్ళినా జస్ట్ పోయి అదృష్టిని పరీక్ష చేసుకుని తర్వాత వచ్చేస్తారు కదా. మీరేంటి అక్కడ టెంట్ వేసి కూర్చున్నట్టున్నారు? టెంట్ సార్, కాంక్రీట్ 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 బిల్డింగ్ బిల్డింగ్ కట్టేశారు. కట్టం కూర్చు. అంటే 9 సార్లు గత ఎన్నికలు జరిగితే ఏ ఒక్క అభ్యర్థి ధూళిపాళ నరేంద్రకి కానీ వారి తండ్రి వీరయ్య చౌదరి గారికి కానీ రెండోసారి పోటీ చేసిన వ్యక్తి లేరు. ఓకే, ఒక్కరే ప్రత్యర్థి. ఇప్పుడు ఒక్కరే కొత్త ప్రత్యర్థి. కొత్తగా మారుతూ ఉన్నారు. ప్రతిసారి రావడం పోవడం, వీరికి కూడా ఇది ఆట ఆట అయిపోయింది. అందుకని ధూళిపాళ నరేంద్ర అనే వ్యక్తి బలమైన నాయకుడని ఆంధ్ర రాష్ట్రం నమ్ముతున్నదంతా నిజం కాదు. పొలిటికల్ వ్యాక్యూమ్లో ఇతను ఆజానుబాహుగా కనపడుతున్నటువంటి ఒక గాలి ఊదిన బోర్ అని నా అభిప్రాయం. ఎందుకంటే మీరు మామూలు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా సర్పంచ్లు అంతా బాగా గెలిచేవాడు. పర్టికులర్గా పొన్నూరు మండలంలో మెజారిటీ ఆఫ్ మా సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ గెలిచేది, కానీ అభ్యర్థులు పోటీ పెట్టడంలో విఫలం అయ్యేవాడు. ఎందుకంటే ఆ స్థాయి వ్యక్తి మరి ఒకప్పుడు ఎన్జీ రంగా పాలించినటువంటి ఊరు, ఎన్జీ రంగా పుట్టిన ఊరు పొన్నూరు పట్టణంలోనే కలిసి ఉంటుంది, నిడుబ్రోలు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి దానిలో వీళ్ళ ప్రాపకం అలా ప్రతిపక్షాలు ఫెయిల్యూర్ తప్ప ప్రతిపక్షాలు ఫెయిల్. దాంట్లో బలమేం కనిపించట్లేదు ఇప్పుడు కూడా మీకు. నాకు ఇప్పుడు మీరు గతంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారు వచ్చేవారు కాంగ్రెస్ ప్రభుత్వం పాలించింది. కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పతనం కన్నా ప్రతిపక్షం లేకపోయిన వ్యాక్యూమే మన రాష్ట్రంలో ఉన్నట్టుగా. మురళి రెండేళ్ళు ఏడాదిన్నర ముందే వెళ్ళాడు కదా. అంబటి మురళి ఏడాదిన్నర ముందే వెళ్ళాడు. అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళారు, ప్రభుత్వంతో సంబంధం లేకుండా సంక్షేమ కార్యక్రమాలు చేశారు. సో అన్ని చేసింది గెలవలేకపోయారు. అంటే నేను దాంట్లో అండి, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు అప్పుడు, ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. నేను కార్యక్రమాలు చేయడానికి ఎమ్మెల్యే కూడా సుముఖం కదా ఆ రోజు. ధూళిపాళ నరేంద్ర అనే అతను ప్రతిపక్షంలో ఉండాడు, అతనికి ఏం సంబంధం లేదు. నేను స్పేస్ చేసుకుని అక్కడ రాజకీయం చేయడానికి ప్రయత్నం చేసే క్రమంలోనే టికెట్ వరకు ఎదిగాను. తర్వాత బాగా చేశాను కాబట్టి తక్కువ దీంతో ఓటమి చెంది ఉంటాను. తర్వాత మీకు తెలుసు రోసీ గారికి పార్లమెంట్ టికెట్ ఇవ్వడం, నేనేమో అసెంబ్లీకి ఉండడం, అది. సో అంతవరకు సక్సెస్ అయ్యగలిగాను అనుకుంటా. బేసికల్లీ స్టేట్లో వేవ్ లేదు, వేవ్ నెగిటివ్గా ఉందనేది అర్థమైంది. ఈసారి ఓడిస్తారా? 100% ఓడిస్తాను, దాంట్లో మీకు డౌటే లేదు. రికార్డ్ చేసి పెట్టుకోవాలి. రికార్డ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకు ఓడిపోవాలి? ఇన్నిసార్లు గెలిచిన నరేంద్ర ఏదో ఒక మనిషి సక్సెస్కి అంత ఈజీగా ఏదో జాక్పాట్లకు ఒకసారి వస్తుందేమో సక్సెస్, కానీ అన్నిసార్లు గెలవడం అనేది. సార్ మిమ్మల్ని నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను సార్. పొన్నూరు నియోజకవర్గం
గత సంవత్సరంన్నర కాలంలో యాక్టివ్గా ఉండడానికి ప్రతిపక్షం అంటారా, అధికార పక్షం అంటారా? మీరైతే 175 నియోజకవర్గాల్లో మీ హడావుడి, మీ బ్రదర్ హడావుడి కనపడుతుంది. అనేది కారణం. హడావుడి అంటే కూడా నేను యాక్సెప్ట్ చేయను. బికాజ్ స్థానిక సమస్యల మీద కన్సిస్టెంట్గా పోరాటం చేస్తాం. అప్పుడు మన్నవలో జరిగినటువంటి ఎస్సీ సర్పంచ్ మీద జరిగిన దాడిలో కానీ, మరి లేకుంటే నిన్న జరిగినటువంటి రైతుల మీద జరిగినటువంటి మొక్కజొన్న రైతుల మీద జరిగినటువంటి, అంటే నేను అనేది ఏంటంటే అండి, ప్రజల్లో ఏదైతే సమస్య ఉందో, లేకుంటే ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయో వాటికి అనుగుణంగా మనం మాట్లాడి దాన్ని నిదానంగా ఉద్యమ రూపంలోకి తీసుకువెళ్ళి ఆ ఉద్యమాన్ని స్టార్ట్ అయిన తర్వాత మనం ధైర్యంగా ఎదుర్కోగలిగితే ఆ ప్రజలకి న్యాయం చేయడానికి మనం ప్రయత్నం చేసామనేటువంటి ఒక పాజిటివ్ అవుట్లుక్ మనకు పనికొస్తుందని. ఏముంది మొక్కజొన్నల దాంట్లో, మొక్కజొన్నలు అన్ని కొనేసి అంబటి మురళి గోడౌన్లో దాచిపెట్టుకొని మొక్కజొన్నకు ధర లేదు అని హడావుడి చేస్తే, ఇదిగో అంబటి మురళి చేసింది ఇది, ఇంట్లో మొత్తం మొక్కజొన్న కొని దాచిపెట్టేసి ఇక్కడ వచ్చి హడావుడి చేస్తున్నారని టీడీపీ వాళ్ళు ప్రపంచానికి చూపించారు. అది ఎవరి కోసం పోరాటం చేసినట్టు మీరు? సార్, దీంట్లో మే 25వ తారీఖున పోరాటం స్టార్ట్ అయిందండి. జూన్ 25వ తారీఖున ముగిసింది. చూడండి, అంటే నెల రోజుల ప్రోగ్రాంలో నేను అడిగింది క్వశ్చన్ నెంబర్ 1 ఉప క్వశ్చన్ 2400 రూపాయలు మొక్కజొన్న క్వింటా ధర, మద్దతు ధర అనేది ప్రజలు అడుగుతున్న రేటే కాదు, కేంద్రం ప్రకటించినటువంటి మద్దతు ధర. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి పంటకి మద్దతు ధర కేంద్రం చేత ప్రకటింపజేసి ఆ రకంగా కొనుగోళ్లు చేసి, కొనుగోలు కేంద్రాలు తెరిపించి కొనుగోలు చేసినటువంటి సంఘటనలు మనకి అన్నీ తెలుసు. అదే క్రమంలో 2400కు మొక్కజొన్న కొనమని నేను అడుగుతున్నాను. ఆ రోజు గుంటూరులో మే 25వ తారీఖున భారీ ధర్నా చేశాను. ఆ ధర్నా కూడా అండి, నా స్లోగన్ ఒకటి, 2400 రూపాయలకి మొక్కజొన్న కొనాలని. అయితే ఆఖరి నిమిషంలో నాకు పార్టీ నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అన్న, ఇది మొక్కజొన్నది చిన్న విషయం కాదు, ఇది మీరు చేస్తే చేయండి, కానీ ఇది నియోజకవర్గ ఇష్యూ కాదు, ఇది జిల్లా వ్యాప్తంగా కూడా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, ఇది జిల్లా ఉద్యమంగా చేయండి అని అంబటి రాంబాబు గారికి వారి డైరెక్షన్ ఇవ్వడం, నేను మళ్ళీ జిల్లా ఉద్యమంగా ప్రకటించి పొన్నూరే లీడ్ చేసింది. అంతా పొన్నూరు లీడ్ చేసింది, కానీ జిల్లాకి పెట్టి. కారణం ఎందుకయ్యా అంటే, పొన్నూరు నియోజకవర్గంలో 40,000 ఎకరాల్లో 18 లక్షల క్వింటాళ్ళు పంట ఈ సంవత్సరం వచ్చింది. అంటే విచ్ ఈజ్ హయ్యెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంత భారీ ఎత్తున పండించినటువంటి నియోజకవర్గాలు లేవు. కనుక సమస్య అక్కడ ఎక్కువ ఉంది. నష్టపోతున్న వ్యక్తులు, రైతులు అక్కడ ఎక్కువ ఉన్నారు. ఆ రైతులు, చిన్న సన్నకారు రైతులు, రైతు కూలీలు కూడా దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. కనుక వారి తరపున పోరాటం చేస్తే, వారికి కరెక్ట్ అనిపిస్తే నాకు మంచి పేరు వస్తుంది, ఇప్పిస్తే అనే దాని మీద నేను చేశాను. దాంట్లో నాకు దొరికినటువంటి బోనస్ పాయింట్ ఏంటంటే, ధూళిపాళ్ల నరేంద్ర ఎవరైతే రెస్పాన్సిబుల్లో, ఏది మొక్కజొన్న కేంద్రాలు ఓపెన్ చేయించి కొనుగోలు కేంద్రాలు 2400 కొనాల్సినటువంటి శాసనసభ్యుడు స్ట్రెస్ చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి తెరిపించాలో ఆ వ్యక్తే 1600 రూపాయలు కొంటున్నాడు. ఎందుకు కొంటున్నాడా అంటే, ఆయనకి సంగం డైరీ అనే ఒకటి ఉంది, దానికి అనుసంధానంగా కాకాని వెంకటరత్నం ఫీడ్ ప్లాంట్ ఉంది, దానిలో వీరే ఫీడ్ చేసి రైతులకు అంటగడుతుంటారు. దానికి మొక్కజొన్నే ప్రధానమైనటువంటి ఫీడ్లో ఉండేటువంటి కాన్స్టిట్యూయెంట్. సో దాన్ని వీరు 1600 కొన్నారు. గోడౌన్ నిండా లక్షలాది బస్తాలు నిల్వ చేశారనేది జగమెరిగిన సత్యం నియోజకవర్గ వ్యాప్తంగా. దాన్ని నేను ఫోకస్ చేశాను. చేస్తే ధూళిపాళ్ల నరేంద్ర గారు కూడా పాపం ఏ మాటగా మాట చెప్పుకోవాలి, కానీ ఒక విలేకరు దగ్గర ఇలాగే వ్యాఖ్యానించారండి, అతను చేసే ఉద్యమంలో న్యాయం ఉంది కానీ నన్ను అనకూడదు అని. అంటే నువ్వు 1650 కొంటున్నప్పుడు నిన్ను అనుకోకుండా ఎలా ఉంటాను నేను? అంటే నేను కొనడం లేదని లేదు, ఆయన బయటకు వచ్చి 2100 కొన్నాను అన్నాడు. ఆయన చెప్పాడు, నేను కొంటున్నాను, 2100 కొంటున్నాను. నేను ఒకటే ప్రశ్న అడిగాను, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిట్టుబాటు ధర ప్రకారం మద్దతు కేంద్రాలు ఎంత ఉందో అంత కొన్నాను వాడివి, నువ్వు వాళ్ళు 2100కి ఎందుకు కొంటున్నావు? నువ్వు 2100 నువ్వు అంటున్నావు, కానీ నువ్వు కొంటుంది 1600. బికాజ్ దాంట్లో ఆయన ఎత్తుడు దింపుడు గోతం ఖర్చు, ఆయన తెలుగుదేశం బ్రోకర్లకు ఒక 100-150 రూపాయలు ఇచ్చి ఆయనకి గిట్టుబాటు ధర 2100 సంగం డైరీ రికార్డులో రాసుకుంటున్నారు. రైతుకి చేరుతుంది ఎంత? ఇప్పుడు మద్దతు ధర అంటే ఏంటి సార్? రైతుకి ఏం చేరుతుంది అదే ముఖ్యం కదా. 1600 రూపాయలు రైతుకు వచ్చిన తర్వాత నీకు 2100 పడుతుందో 2400 పడుతుందో ఇమ్మెటీరియల్. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రోజు మద్దతు కేంద్రాల్లో ఆ రోజు ఉండే రేటు 2400, 2300 ఆ రోజు కొన్నావుగా నువ్వు. మరి వాళ్ళు ఎందుకు తక్కువ చేసుకుంటున్నావు? నువ్వే మద్దతు కేంద్రం తెరిపించాల్సిన నువ్వు ఎందుకు తెరిపించట్లా? నీకు ప్రధానమైన గురుతరమైన బాధ్యత పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యుడి మీద ఉంది. ఎందుకంటే రాష్ట్రంలోనే అత్యధికంగా పంట ఇక్కడ పండిస్తున్నారు కనుక ఇక్కడే మనకి బాధలు ఎక్కువ ఉంటాయి. మీరు ఎంత కొన్నారు? మీరు గోడౌన్లో పెట్టింది మీరు ఎంత కొన్నారు?
నేను పెట్టారుగా మీరు గోడంలో అంటే పగలగొట్టి మరి అంటే చూపించారు వీడియో తీసి. ఇది మీరు చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు పేలాల పిండి నోటి నిండా పోసుకుని ఏప్రిల్ ఫూల్ అంటే ఎగిరితే ధూళిపాళ్ళ చేసిన పని అలాంటిది. ఇది అది ఏప్రిల్ ఫూల్ అవడానికి. నా ఇంటి పక్కన గోడౌన్ ఉన్నమాట వాస్తవం సార్. ఆ గోడౌన్ ఒకప్పుడు నా సహాయ సహకారాలతోనే ఆ సోదా సముద్రయ్య ఆయన స్థలంలో నిర్మించింది. దానిలో మీకు కూడా తెలుసు జగన్నామ సంక్షేమ కార్యక్రమాలు నేను ఎంత బాగా చేశాను, మీరు కూడా ఒకప్పుడు ఇంటర్వ్యూ చేశారు. 33,000 మందికి కళ్ళజోళ్ళు ఇచ్చాను, స్టంట్లు చేయించాను, మరి స్టంట్లు వేయించాను, బైపాసులు చేయించాను. గ్రామాన 64 గ్రామాల్లో జగన్నామ సంక్షేమ శిబిరాలు నడిపినప్పుడు పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేది నాకు. దాన్ని దీనిలో స్టోర్ చేసేవాడిని. అంటే పెండేలు అనండి, లేకుంటే టేబుల్స్ అనండి, మెటీరియల్ ఇవన్నీ. ఆ క్రమంలో నిర్మించిన గోడౌన్లో సోదా సముద్రయ్య స్థలం అది. అది అయిపోయిన తర్వాత, ఎలక్షన్ అయిపోయిన తర్వాత సోదా సముద్రయ్య ఇచ్చాయా, నీకు పని అయిపోయింది కదా, నేను వాడుకోనా అంటే, నువ్వు వాడుకోయా, మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు నేను సంక్షేమ కార్యక్రమాలు చేయాలనుకుంటాను, అప్పుడు నాకు ఇవ్వు అంటే, పర్లేదయ్యా నువ్వు ఎప్పుడైనా తీసుకొని చెప్పి అతను గత 2 సంవత్సరాల నుంచి మొక్కజొన్న దానిలో పెట్టుకుంటాను. మీది కాదు అంటే మీకు స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే వైఎన్ఆర్ గారు, అక్కడ ఉంది ఇతని జీవితం లెక్క ప్రకారంగా ఒక 1500 బస్తాలు, అంతే. 1500 బస్తాలు విలువ ఎంత ఉంది దానిలో? ఆ సోదా సముద్రయ్య చెప్పాడు, అయ్యా 20 లక్షల రూపాయలు సరికిది, దీనిలో అంబటి మురళికి లాభం వస్తే 50,000 రూపాయలు వస్తుంది, 50,000 రూపాయలకి కక్కుర్తి పడే మడిసి అతను ఈ ఊరికే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాడు, 1.5 కోటి ఖర్చు పెట్టాడు అని చెప్పాడు. అందువల్ల అదంతా ఒక ఫార్స్ అండి. నన్నేదో ఎక్యూజ్డ్ చేయాలనుకుని పొలిటికల్ అలిగేషన్ కాదు కదా. అధికారుల బృందం వచ్చింది అక్కడికి, వచ్చారు. అధికారుల బృందం రాలేదు సార్. తెలుగుదేశం నాయకులు, పోలీసులు, అధికార బృందం ముగ్గురు కలిసి వచ్చారు. మీరు అట్లా అనొద్దు, ముగ్గురు కలిసి వచ్చారు. వీళ్ళేమో పగలగొట్టారు, కారులో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు తీశారు, బస్తాల మీద జల్లారు. ఆ వెంటనే పోలీసు వారు రైతులు వస్తేనేమో వాళ్ళని తోసి అవతల పారేశారు, తాళ్ళేసి లాగేశారు. ఎవరిని రానిలేదు. అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చింది. అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్టడీ చేసింది. వీళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకుంది. వెంటనే 5 రైతులు వచ్చి మేము పెట్టుకున్నాం సోదా సముద్రయ్య గోడౌన్లో, మాదింత అంటే వాళ్ళ పాస్బుక్లు అన్ని తీసుకున్నారు. అన్ని తనిఖీ చేసి వీళ్ళదే సరికని వీళ్ళకి నోటీస్ కూడా ఇచ్చారు. నోటీసులు ఏమన్నారంటే 5,000 రూపాయలు పెనాల్టీ కట్టండి, ఎందుకంటే మీరు కమర్షియల్ గోడౌన్ కింద వాడుతున్నారు దీనిని. అంటే ఇది కమర్షియల్ గోడౌన్ కాదు, ఇది రైతులు దాచిపెట్టుకున్నారు, అది కూడా ఈ ప్రభుత్వం 2,400 రూపాయలకి మద్దతు ధరకి కొనుగోలు కేంద్రాలు తెరుస్తారని ఆశతోటి మేము నిల్వ చేసుకున్నాము అని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఒక వారం 10 రోజులు అయిన తర్వాత ఏవో అయితే 5,000 రూపాయలు పెనాల్టీ కట్టమందో కమర్షియల్ కూడా ఆమె ఇచ్చింది. ఏమని అంటే దీనికి సమాధానంగా అడ్వకేట్ పంపించేశాడు రైతుల పక్షాన. పంపిస్తే మీది కమర్షియల్ గోడౌన్ అయితే 5,000 కట్టండి, కానీ మేము కమర్షియల్ గోడౌన్ అనలేదు అని. ఓకే, అదైపోయింది. అదైపోయిన తర్వాత ఈ పగలగొట్టిన గోడౌన్ని, అంటే మీకు ఈ పరిణామాలు చూడండి. 5వ తారీఖున గోడౌన్ పగలగొట్టారు. సుమారుగా 6-7 తారీఖుల్లో స్వంత ప్రభుత్వంలో ధూళిపాళ నరేంద్ర అనుచరులు, నాయకులు, 3 మండలాల అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీకి టౌన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు అందరి మీద ఇదే ప్రభుత్వం కేసు కట్టింది. 31 మంది మీద గోడౌన్ పగలగొట్టినందుకు. సో ట్రెస్ పాసింగ్ కింద కేసు పెట్టారు, ఆ గోడౌన్ పగలగొట్టడం తప్పని. ఇది ఎప్పుడైతే చేశారో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ధూళిపాళ నరేంద్ర ఈ రైతుల మీద 6వ తారీఖు 7వ తారీఖు ఇది కడితే 9వ తారీఖున 14 మంది మీద ఎస్సీ కేసు కట్టారు. ఆ 14 మంది రైతులు కూడా కాపు కులానికి చెందినవారు, నాకు కొంతమంది బంధుత్వం ఉన్నవారు, ఎస్సీ కేసు కట్టారు. ఇంకా దాంతో నా ఉద్యమం ఆగదు కదా. ఎస్సీ ఎవరున్నారు రైతులు అక్కడ, ఎవరు కేసు పెట్టారు? ఈ ఎస్సీ కేసు ఎవరు పెట్టారా అంటే ఆ రోజు 31 మంది మీద కేసు పెట్టారా, ఐడెంటిఫై అయినంత వరకు పెట్టారు. ఇంకా 100 మంది 200 మంది ఉంటారు, అది వేరే విషయం. వాళ్ళల్లో ఒక అతను ఈ గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇటికెంపాడుకు చెందినటువంటి గ్రామానికి చెందిన ఎస్సీ, నేను ఈ ఊరు గోడౌన్ పగలగొట్టడానికి వస్తే ఈ రైతులు నన్ను బూతులు పెట్టి తిట్టారు, కులం పేరు తిట్టారు, కేసు పెట్టాడు. ఇది ఫార్స్. కేసు పెట్టారు 14 మంది మీద. 14 మంది కాపులు, అందరూ 5 మహిళల మీద కేసు పెట్టారు. మేము ఇక మా డిమాండ్ ఏంటయ్యా అంటే, ఒకటి వెంటనే గోడౌన్ తీయాలా, ఎస్సీ కేసు విత్డ్రా చేయాలా, 2,400 రూపాయలు మద్దతు కేంద్రాలు తెరవాలనేది మా ప్రధాన ప్రశ్న కూడా పట్టుకున్నాం. సో కాలానుగుణంగా మీరు చూశారు, 25వ తారీఖున 9వ తారీఖు గోడౌన్ మూసేస్తే మళ్ళా పగలగొట్టిన గోడౌన్ ఎంఆర్ఓ వచ్చి ఈ ఊర్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, అందుకని నేను తాత్కాలికంగా తాళం వేస్తున్నాను అన్నాడు. దొంగసరికేనా అలా. మళ్ళీ 25వ తారీఖున మొత్తం అయిపోయిందని
ఓపెన్ చేసి ఇచ్చేసారు. 25వ తారీఖు వరకు ఉద్యమం కొనసాగుతూనే ఉంది వివిధ ఓకే. స్థాయిలో. అనేక మంది వీళ్ళందరూ రైతులు పరామర్శ చేయడానికి పెద్ద పెద్ద నాయకులు జోగి రమేష్ గారు, జూపిడి ప్రభాకర్ గారు, మరి జిల్లా అంతా కూడా కదిలొచ్చింది. గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఆ 7 సమన్వయకర్తలు, అంబటి రాంబాబు గారు అందరూ వచ్చారు. ఫ్యాబ్రికేటెడ్ కాదు. లేదు, పేరు నాని గారు వీళ్ళంతా వచ్చారు. 25వ తారీఖు ఓపెన్ చేశారు సార్. ఏ గోడౌన్ అయితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయినో ఇల్లీగల్ సర్కని పెట్టారు, అది